జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా ఉంది? ప్రచారంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ రియాక్షన్ ఏంటి? ప్రచారం చేస్తున్న వారికి ఇన్ఛార్జ్ పీసీసీ ఎలాంటి దిశానిర్దేశం చేశారు? జూబ్లీహిల్స్ ఫైట్లో అధికార పార్టీ ఏమైనా సీరియస్గా లేదా? రోజువారీ అప్డేట్స్ చేయాలని ఇన్ఛార్జ్ ఎందుకన్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా సీరియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటడానికి వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించాయి. ఒకవైపు సిట్టింగ్ స్థానం ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ శక్తికి మించి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న హస్తం పార్టీ సైతం తమ దగ్గర ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ముందుకు వెళుతోంది. సిట్టింగ్ స్థానం కావడంతో మొదట్లో కాస్త బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలున్నాయనే వార్తలొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీంతో ఇప్పుడు అధికార పార్టీ గెలుపు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను లైట్ తీసుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గాంధీభవన్లో రాష్ట్ర ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం పార్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కి దిశానిర్దేశం చేయడానికి నిర్వహించడంతో అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మరియు పీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ల రిపోర్ట్తో వచ్చినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఎవరు డల్గా ఉన్నారు, యాక్టివ్గా ఎవరు నిర్వహించారు తెలియజేశారట. పార్టీ అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్లో గెలుపు వైపు ఉన్నాం. అయితే మాత్రం మనం లైట్ తీసుకుంటే ఎలా, సీరియస్గా వర్క్ చేయాలి, ఏమాత్రం ఛాన్స్ తీసుకోకూడదు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో మీకు వచ్చిన రోల్కి న్యాయం చేయండి. ఇక నుండి డైలీ అప్డేట్ ఉండాలి. రోజు రాత్రి 9 గంటల నుండి 11 గంటల సమయంలో ప్రచారం ముగిసే వరకు జూమ్ మీటింగ్ ఉంటుంది. అందరూ పాల్గొనాలని తెలియజేశారట. ఇక కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉన్నా మిగతా వారు కూడా టైం కేటాయించాలని, ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్లు నిరంతరం ఫీల్డ్లో ఉండి అబ్జర్వ్ చేయాలని చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా ఇన్ఛార్జ్ పీసీసీ చీఫ్ చెప్పింది నిజమే కదా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ ఎన్నికను లైట్ తీసుకోవద్దు. ఒక దుబ్బాక, ఒక హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా మనం చూసాం కదా. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ఎవరి కష్టానికి తగిన ఫలితం ఉంటుందో మరి.